విద్యార్థి యోజన నాయకులకు ఈ ముగింపు సమావేశ సందర్భంలో లక్షలాదిగా వేలాదిగా తరలివచ్చి మా గోస గిది అని ఆత్మను ఆవిష్కరించిన మా ముదిరాజ్ కుల బాంధవులందరికీ పేరు పేరున ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న మన దశార్థి ఈ సభ అధ్యక్షులు బండ ప్రకాష్ గారికి, మనందరికీ కొండంత అండ, ఏ అణగారిన వర్గాలకి ఆపదొచ్చినా నేనున్నా అని చెప్పి మద్దతిచ్చే మా పార్లమెంటరీ నాయకులు పెద్దలు కేశవరావు గారు, గౌరవనీయులు గత అనేక సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉండి ఇవాళ మా జగిత్యాల శాసనసభ్యుడిగా, మాజీ మంత్రిగా, ఇవాళ సిఎల్పి ఉపనాయకులుగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మా జీవన్రెడ్డి గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారికి, బీసీ కమిషన్ మెంబర్ కృష్ణమోహన్ గారికి, పేరు చెప్తే మరి ఒకరు చెప్తే ఒకరు బాధపడతారేమో, అతిరథ మహారాజులందరూ ఇక్కడ ఉన్నారు, పెద్దలు జిల్లా అధ్యక్షులు ఉన్నారు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, మీడియా మిత్రులందరికీ, కళాకారులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఇప్పటికే కాలాతీతమైంది, ఎప్పుడో 6 గంటలకే దీన్ని ముగించుకొని యాళ్ళ పొద్దుగాల ఇంటికి పడాలని చెప్పి అనుకున్నాం. కానీ ఇంత ఆలస్యమైనా కూడా ఎక్కడ కదలకుండా సంఘటిత శక్తిని, సాహసాన్ని ప్రదర్శిస్తున్న మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. సాహసానికి మారుపేరు మనం, సాహసానికి మారుపేరు మనం, రేషానికి మారుపేరు మనం. కానీ ఆకలితో అలమిడుతున్న జాతి కూడా మనమే ఇవ్వాల. గత చరిత్ర గొప్పగా ఉండొచ్చుగాక, కానీ ఈనాటి చరిత్ర మాత్రం ఏ వృత్తి లేక ఏ కాలంలో ఆ కాలానికి అనుగుణంగా ఏది పడుతుందో చేసుకొని జీవనం కొనసాగిస్తున్న ఏకైక జాతి ఈ దేశంలో ముదిరాజ్ జాతి అని చెప్పి మనం చేస్తాం. రెండు వేల నాలుగులో తొలిసారిగా మీ ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచిన, ఎమ్మెల్యేగా గెలవక ముందు గౌరవనీయులు ఇవాటి మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఆనాటి ఉద్యమ నాయకుడిగా వందల వేల గంటలు చర్చలు జరిపేది, చరిత్ర చెప్పేది. చెప్తున్నప్పుడు ఒకనాడు తన పర్సనల్ జీవిత చరిత్ర కూడా చెప్పిండు. తమి, నేను సిద్దిపేట నియోజకవర్గంలో, నీకు తెలుసో తెలియదో, మీ వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉంటాయి, ముదిరాళ్ళ ఓట్లు తూచా తప్పకుండా నాకే ఆశీర్వాదం దొరుకుతుంది, వాళ్ళ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అవుతా అని చెప్పి చెప్తారు. నాది చింతమడక, నా ఇంటి చుట్టూ మీ వాళ్ళే ఉంటారు తమ్మని చెప్తాడు. మా ఇంటి చుట్టూ ముదిరా సోదరులే ఉంటారు తమ్మి అని చెప్పిండు. అంతేకాదు, ఇంకో గొప్ప మాట కూడా చెప్పిండు. నన్ను కన్న తల్లి మా తల్లి అయితే, నన్ను పాలిచ్చి పెంచిన తల్లి ముదిరాజ్ తల్లి అని చెప్పింది. నా కన్న తల్లి ఉన్నది, నాకు పాలిచ్చి పెంచిన తల్లి ఉంది, ఆ తల్లి ముదిరాజ్ తల్లి అని చెప్పింది. అది గుర్తుంది, అది గుండెల్లో భద్రంగా దాచుకున్న. ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే ఆనాడు పెద్దలు జీవన్రెడ్డి గారు కూడా, అన్నతో పాటుగా నేను కూడా శాసనసభ్యుడిగా ఉన్నా,
ఎవరు కలిసినా ఎవరు మాట్లాడినా అన్నా మీరు ఉద్యమ నాయకుడిగా గెలిచారు కాబట్టి, మీరు సభలో మాట్లాడుతున్నారు కాబట్టి తెలంగాణ ఉద్యమ సమస్యలతో పాటుగా తెలంగాణ ప్రజల వేదనతో పాటుగా మా ముదిరాజుల అంతరాత్మ కూడా ఆవిష్కరించే ప్రయత్నం చేయండి. మాకొకనాడు బీసీఏలో ఉండేవాళ్ళం, కానీ వాళ్ళ బీసీడీలో ఉండడం వల్ల విద్యకు ఉపాధికి దూరమైపోయినటువంటి కులం మీరు కాకపోతే ఎవరు కొట్లాడతారని చెప్పి అనేక సార్లు చెప్పింది. మరి సమాచారం ఎక్కంటది, ఈ చరిత్ర ఎక్కంటదని చెప్పి అడిగితే నాకు మొట్టమొదటిసారిగా పరిచయమైన వ్యక్తి బండా ప్రకాష్ గారు. వారు ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర గారికి అత్యంత దగ్గర ఉన్న నాయకులు. వారితో పాటుగా అన్న పిసిసి అధ్యక్షుడిగా వారు ఉన్నారు. ఎవరున్నారా అని వెతుక్కున్న నారాయణరావు పటేల్ ఆనాడు తాండూరు ఎమ్మెల్యేగా ఉండే పోయి పరిచయం చేసుకున్న అన్న నేను కూడా ఇక్కడ ముదిరాజుని, మీరు కూడా ముదిరాజు అని తెలిసింది అని చెప్పి పరిచయం చేసుకున్నా. పరిచయం చేసుకొని పోదాంపా సీఎం గారి దగ్గరికి, అడుగుదాంపా అంటే ఏంటిది అన్నాడు ఆయన. బీసీడీ నుంచి ఏకు మార్చమని కోరుతున్నారు కదా, ఆ విషయాన్ని మనం చెప్తాం ముఖ్యమంత్రి గారికి, వారు దయతలస్తారేమో అడుగుదాంపా అని చెప్పి మాట్లాడుకున్నాం. ఇద్దరం కలిసి పోయినాం రాజశేఖర్ గారి దగ్గర. వారు ఒక గొప్ప మాట చెప్పింది, రాజేందర్ నాది పులివెందల, నా పులివెందల ఇంటి చుట్టూ మీ వాళ్ళే ఉంటారు, మీ వాళ్ళు ఉండడమే కాదు నాకు కంటికి రెప్పలాగా బాడీగార్డ్ లాగా కాపాడుకునే ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి పేరు పెద్దన్న, ఆ పెద్దన్న మా ఇంట్లోనే ఉంటాడు, ఆ బిడ్డ ముదిరాజు బిడ్డ అని చెప్పి వారు చెప్పింది. నేను అనుకున్నా ఇంకేముంటుంది, అంత గొప్ప అభిమానం, అంత చరిత్ర తెలిసిన వ్యక్తి ఉన్నారు కాబట్టి అని చెప్పి నేను ఇట్లయితే బాగుండని చెప్పి శాసనసభలో 2 సార్లు ప్రస్తావించిన. అయ్యా ఒకటే రాష్ట్రం, ఒకే చట్టం, ఒకే వృత్తి, ఒకే వృత్తి కలిగిన ఈ రాష్ట్రంలో కొంతమంది ఏమో బీసీఏలో ఎట్లా ఉంటారు, కొంతమంది ఏమో బీసీడీలో ఎట్లా ఉంటారు, ఇది న్యాయమా అని చెప్పి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో ప్రస్తావించినాడు. ఆ సమస్య పరిష్కారం కాలే. మరింత పట్టుదలతో మరింత కమిట్మెంట్తో ఈ సమస్యను వదిలిపెట్టద్దు అని మళ్ళీ అవకాశం వస్తే ఆనాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారికి విషయాన్ని చెప్పి, అన్నా దీనికి పట్టుబట్టాలంటే పోతమ్మి కొట్లాడమంటే మరోసారి గట్టిగా కొట్లాడే సందర్భం ఆనాడు అసెంబ్లీలో. ఆ రోజు 2008 ఎన్నికల సందర్భంలో బై ఎలక్షన్లు వచ్చినాయి. మహబూబ్ నగర్ జిల్లా, శేఖరణ జిల్లాది ఆ నియోజకవర్గం. అప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఆ ఉప ఎన్నికలలో ఆనాటి ముఖ్యమంత్రిగా ఇది న్యాయమైన సమస్య, ఈ సమస్య పరిష్కారం కావాలని చెప్పి బీసీడీ నుంచి ఏకి మార్చుకున్న సందర్భం అదే సందర్భం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. సంవత్సర కాలం దాని ఫలితాన్ని అనుభవించడం విద్యారంగంలో, ఇంకా ఉపాధి రంగానికి రాలే. కానీ ఆ సాధించుకున్న ఫలితం, ఆ అందిన ఫలం నుంచి జారిపోయింది, మున్నాళ్ళ ముచ్చటైపోయింది. అది కొంతమంది కోర్టుకు పోయి స్టే చేస్తే అది ఆగింది. మనతో పాటుగా వేరే రిజర్వేషన్ కూడా వచ్చినాయి, అది మాత్రం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండ్రు, స్టే తెచ్చుకున్నారు. కానీ దీన్ని మాత్రం ఆనాడు సీరియస్గా పట్టించుకోకపోవడం వల్ల ఈనాటికి కొనసాగుతుంది. నేను బండ ప్రకాష్ గారు మేము కోర్టుకి మరి వాదించుకుందాం, దాన్ని తెచ్చుకుందామని చెప్పి అనేకసార్లు ప్రయత్నం చేసినాం. కానీ ఆనాటి ఆ సుప్రీంకోర్టు మీ రాష్ట్రంలో బీసీ కమిషన్ కనుక వేసి ఉంటే
ఆ బీసీ కమిషన్ స్టడీ చేసి ఉంటే ఆ బీసీ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే మేము తీర్పు వెలువరించే ఆస్కారం ఉందని చెప్పి వాళ్ళు చెప్పింది. కాబట్టి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రం బడుగు బలహీన వర్గాలకు నిలయం, 180% ప్రజలు అనగాహన వర్గాలు మాత్రమే చెప్పింది ఉన్నాడు. కాబట్టి దానికి అనుగుణంగానే ఇవాళ అనేక వర్గాలకి అవసరమైతే రిజర్వేషన్లు తమిళనాడు తరాలు చేసుకోవడం ప్రకటించి ఉన్నాడు. కాబట్టి ఇవాళ బీసీ కమిషన్ వేయడం జరిగింది. దాని చైర్మన్ బిఎస్ రాములు గారిని మొట్టమొదటిసారిగా ఒక సామాజిక స్ఫూర్తి వ్యక్తిని దానికి చైర్మన్ గా వేయడం జరిగింది. దాంట్లో ఒక మెంబర్ ఇవాళ మన కృష్ణమోహన్ అని చెప్పి మనం చేస్తాం. తప్పకుండా బీసీ కమిషన్ ఆనాడు వేసినాడే గౌరవ ముఖ్యమంత్రి ఒక మాట చెప్పిండు, ఈ కమిషన్ మొక్కబడిగా ఉండద్దు, ఈ కమిషన్ కేవలం కూర్చొని మాత్రమే రిపోర్టు రాయద్దు, ఈ కమిషన్ యావత్ తెలంగాణ అంతా కూడా తిరగాలి, ఆ ప్రజల యొక్క బతుకులు స్టడీ చేయాలి, ఏం చేస్తే ఆ ప్రజల బతుకులు బాగుపడతాయో ఒక గొప్ప రిపోర్టు సబ్మిట్ చేయాలని చెప్పి వారికి దిశా నిర్దేశం కూడా చేయడం జరిగింది. తప్పకుండా ఇలా బీసీ కమిషన్ ఒక చరిత్రాత్మకమైన గొప్ప రిపోర్టుని ప్రజల హృదయాన్ని ఆవిష్కరించే ప్రయత్నం తప్పకుండా చేస్తుందని చెప్పి సందర్భం మనం చేస్తా ఉన్నాం. ఇవాళ పెద్దలందరూ కూడా వచ్చిండ్రు. ఇవాళ ఈ సమస్య న్యాయమైంది, ఇది రాజకీయ పరమైన సమస్య కాదు, ఇది ఓట్ల కోసం చేసే సమస్య కాదు. ఈ సమస్య ప్రతి ముదిరాజు ప్రజల గుండెల చప్పుడు హృదయ ఘోషగా ఉందని చెప్పి ఇప్పటికీ అందరూ చెప్పింది. కాబట్టి అన్ని పార్టీల ప్రజల సహకారం కూడా తప్పకుండా ఉంటుందని చెప్పి మనం విశ్వసిస్తా ఉన్నాం. కాబట్టి తప్పకుండా ఇవాళ ఏ ఆశయం కోసం అయితే వందల సమస్యలు ఉండొచ్చు కాక, కానీ ఇవాళ మా సమస్య ఆ డి నుంచి ఏకి తెచ్చుకున్నామో ఆ ఫలితం తిరిగి పొందడమే మా ఎజెండా అని చెప్పేలా ముక్త కంఠంతో నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా దానికి పూర్తి సహకారం అందరిస్తారు. దాంతో పాటుగా మీ బిడ్డగా ఆ ప్రయత్నంలో ముందు భాగాన్ని ఉంటారని చెప్పి మనం చేస్తా ఉన్నాం. రెండవ సమస్య ఇవాళ వృత్తి, మత్స్యకారుల వృత్తి. ఇప్పటికే శ్రీనివాస్ గారు అనేక విషయాలు చెప్పింది. నేను రెండు విషయాలు మీకు గుర్తు చేయదలుచుకున్నా. మనకు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ అవుతారు. ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు దీన్ని రీడిజైన్ చేయాలన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో తవ్విన కాలువల సంగతి ఏంది సార్, అవి నదులను తలపించే పద్ధతిలో ఉన్నాయని చెప్పి ఒక ఇంజనీర్ గారు మాట్లాడారు. దగ్గర ఒక నిమిషం కూడా ఆలోచించకుండా అన్న మాట ఏంటంటే, ఒకవేళ కనుక తవ్విన కాలువలు కనుక అట్టడే ఉంటే ఆ కాలువల్ని గట్టలు కట్టుకొని చెరువులను మార్చుకుందాం, మత్స్య సంపద పెంచుకుందాం, మత్స్యకారులకు అప్పచెప్తామని చెప్పి సింగిల్ మినిట్లో సమాధానం చెప్పింది. అంతేకాదు మొన్న కలెక్టర్ల సమావేశం జరిగింది. కలెక్టర్ల సమావేశంలో వారు ఒకటే అన్నారు, చెరువుల కింద పండే పంట ఎంత ఇంపార్టెంటో ఎంత ముఖ్యమో చెరువులల్లో పెరిగే చేప పిల్లలు కూడా అంతే ముఖ్యము. ఇవాళ చెరువులల్లో పెరిగే చేప ఇవాళ 100 కోట్లతో కాదు 1000 కోట్ల రూపాయల మత్స్య సంపద వచ్చే ఆస్కారం ఉన్నది. ఇవాళ ప్రభుత్వాలు అందరికీ ఉద్యోగాలు కల్పించకపోవచ్చు, ప్రభుత్వాలు అందరికీ వ్యక్తిగత సాయం చేయకపోవచ్చు, కానీ ఏ వృత్తిలో బతికే ఆ బిడ్డలకి ప్రభుత్వ పరంగా సపోర్ట్ చేయాలి. అందులో ముఖ్యంగా మత్స్య సంపద మీద బతికే కులం ఇవాళ 10% పైబడి ఉన్నారు. కాబట్టి ఆ వర్గానికి, ఆ కులానికి, ఆ వృత్తికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉండాలని చెప్పి మొన్నటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో మన అధికారులలో అందరికి కూడా చెప్పడమే కాదు, పదే శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రిగా ఉండే శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రిగా అయిన తర్వాత 2 మాటలు చెప్పిండు. తమ్మి నీరడి కాడి మడి ఎండ కొట్టుకోవద్దు, నువ్వు ఎక్కడ ఉన్నావు, అనగాడిన వర్గాలకు పైసలు ఇచ్చకాడ పెట్టినా నీవు ఈ మత్స్యకారుల విషయంలో వాళ్ళు ఎన్ని ప్రతిపాదనలు పెట్టినా కూడా పైసలు మాత్రం తూచా తప్పకుండా ఇవ్వండి, ఆ జాతిని ఆదుకోమని చెప్పింది. కాబట్టి నేను ఒక్కటే మీకు హామీ ఇస్తున్నా, దరఖాస్తులు ఇచ్చి
దండం పెట్టే అక్కడ లేదు, దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టే అక్కడ లేదు. మీకు ఒకనాడిలాగా 10 రాసిస్తే 5తో కాదని అపనమ్మకంలో మీరు ఉండాల్సిన అక్కడ లేదు. నేను ఒకటే మీద కోరుతున్నా, మీకు గ్రౌండ్లో మీ ఫీల్డ్ మీద ఏ అవసరాలు అయితే ఉన్నాయో అవి న్యాయమైనప్పుడు, అది మీ బతుకును మాస్తా అనుకున్నప్పుడు దానికి తూచా తప్పకుండా జీవో ఇచ్చే నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మేము చెప్పినాం, తెలంగాణ ఉద్యమానికి మనకి అవినాభావ సంబంధం ఉంది. తెలంగాణ ఉద్యమం నీళ్ల కోసం పుట్టింది, తెలంగాణ ఉద్యమం ఉపాధి కోసం పుట్టింది, తెలంగాణ ఉద్యమం ఆత్మగౌరవం పుట్టింది, తెలంగాణ ఉద్యమం బతుకు బాగు కోసం పుట్టింది. కాబట్టి ఇవాళ నీళ్లుంటేనే తోటలు, నీళ్లుంటేనే చేపలు, నీళ్లుంటేనే పనులు, నీళ్లుంటేనే వ్యవసాయం. ఒక్క మాటలో చెప్పాలంటే అందరికంటే కూడా ఈ భూమి మీద నీళ్లతో బతికే ఏకైక కులం అంటూ ఉంటే అది మన కులమే. ఇవాళ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కాబట్టి, ఇవాళ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇవాళ కరీంనగర్ జిల్లాలో తెలుస్తుంది, వేమరవాడ చెరువులకైనా నీళ్ళు రాలే, గంగాధర చెరువులకైనా నీళ్ళు రాలే, మహబూబ్నగర్ చెరువులకైనా నీళ్ళు రాలే. ఇవాళ అన్ని చెరువులకు కూడా ఎస్ఆర్ఎస్పి కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, అది ఇంకో ప్రాజెక్ట్ కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ నిబంధనలు పక్కకు పెట్టి కాలువలు తవ్వించి చెరువులు నింపి ఆ చెరువులలో మొట్టమొదటిసారిగా మంత్రుల చేత చేప పిల్లలు వేసినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అనే విషయం మర్చిపోవద్దు. మన వృత్తి చిన్నగా ఉండవచ్చు, నామోషిగా ఉండవచ్చు, కానీ ఆ వృత్తిలో కోట్ల రూపాయల సంపద ఉందనే విషయం మర్చిపోకండి. ఒకనాడి నిజాం నవాబు నాటి చెరువులు, కాకతీయుల కాలం నాటి చెరువులు 45,000 చెరువులు ఏవైతున్నాయో ఆ 45,000 చెరువులు కనుక ఇవాళ మిషన్ కాకతీయ ద్వారా గొప్పగా తవ్వుకొని మరమ్మతు చేసుకొని కాలువ నీళ్ళు తోడు కనుక నింపుకోగలిగితే మనకెవరు సాయం చేయాల్సక్కర్లేదు. ఆ చెరువే ఆదుకుంటది, ఆ చెరువే మన కన్న తల్లి, ఆ చెరువే దుబాయి పోకుండా చూస్తుంది, ఆ చెరువు బొంబాయి పోకుండా చూస్తుంది, ఆ చెరువు గ్రామంలో ఉంచుకొని కడుపులో పెట్టుకొని కాపాడుకునే తల్లి ఇవాళ మైసమ్మ తల్లి, చెరువు తల్లి అని చెప్పి పనిచేస్తాను. అందుకే నేను బండ ప్రకాష్ గారిని, వారి మిత్ర బృందాన్ని ఒకటే కోరుతున్నా, మునుపట్లాగా ఆగమాగం ఉండద్దు. పని చేస్తే వ్యూహం ఉండాలి, పని చేస్తే అందరికీ అది ఆమోదయోగ్యమై ఉండాలి, పని చేస్తే జాతి మెచ్చాలి, పని చేస్తే జాతి ఆకలి తీరాలి. కాబట్టి ఆ ఆకలి తీర్చే దాంట్లో ఖచ్చితంగా మీ సంఘం ఒక కొత్త ఒరవడిని, ఒక కొత్త పద్ధతిని మీరు అలవాటు చేసుకోవాలని చెప్పి మనం చేస్తున్నా. నాకు తెలుసు, నేను ఒక ఉత్తరం రాస్తే ఇంతమంది ఇంత తక్కువ కాలంలో కదిలింటంటేనే ఇది పార్టీ కాదు, రాజకీయం కాదు. కానీ అనేక మీటింగ్లో పోయినాం, అనేక మీటింగ్లు విజయవంతం చేసినాం. కానీ ఇవాల్టి మీటింగ్ నీ ఆత్మగౌరవం కోసం, ఇవాల్టి మీటింగ్ నీ ఆకలి పరిష్కరించుకోవడం కోసం, ఇవాల్టి మీటింగ్ నీ పిల్లలకు చదువు చెప్పడం కోసం కాబట్టి, ఇవాల్టి మీటింగ్ చదువుకున్న పిల్లలకు ఉపాధి కోసం కాబట్టి, ఇది ధర్మమైంది, న్యాయమైంది, అవసరమైంది అని చెప్పి భావించను. కాబట్టి ఇంత తక్కువ టైంలో కాకితో కబురు పంపినా కూడా వేలాదిగా తరలి వచ్చి దీన్ని విజయవంతం చేసినందుకు మరొకసారి మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, రాబోయే కాలంలో మీ సమస్యల పరిష్కారంలో మీ బిడ్డగా నేను మీ ముందుంటా అని చెప్పి తెలియజేస్తూ, మీ అందరికి కూడా శుభం జరగాలని ఆశిస్తూ, మీ అందరి ఇంటికి చల్లగా పోవాలని చెప్పి పనిచేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ.